ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కడప శ్రీ కాశీ వారాహి ఆలయంలో ఆషాఢగుప్త నవరాత్రులు, భక్తుల కోసం ఘన ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. జెన్సిస్ క్యాపిటల్ కోట్లాది రూపాయల పెట్టుబడి మోసం కేసు, ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు. బోటు అగ్ని ప్రమాద బాధిత జాలాలకు భరోసా, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. దేవీపట్నంలో ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, గండిపొచ్చమాలయంలో భారీగా చేరిన వరదని. కాకినాడ జిల్లా కరప మండలం కోరిపల్లె గ్రామంలోని శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు గుప్త నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త చిక్కల దొరబాబు తెలిపారు. 9 రోజుల పాటు 9 రకాల వస్తువులతో లక్ష పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొంటూ కరపతో పాటు పరిసర గ్రామాల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గత 21 వారాలుగా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న కుంకుమ పూజలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్త మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పూజల అనంతరం అన్నప్రసాదన వితరణ నిర్వహించారు. వేళ కుంకుమ పూజ 21వ కుంకుమ పూజ అండి. మన ఫిబ్రవరి 26 విగ్రహప్రతిష్ఠ చేసిన కాంచి వేళకి 21 కుంకుమ పూజ చేయించామండి. చూడండి, ప్రతి కుంకుమ పూజకి జనం తగ్గుతున్నారు లేదంటే పెరుగుతున్నారు తప్ప తగ్గుతలేదండి. అలాగే ఈ నెల 15 నుంచి గుప్త నవరాత్రులు అండి. అంటే 15 నుంచి 25 వరకు అంటే 24తో అయిపోతుంది. కానీ శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం పెట్టామండి. తొలి ఏకాశరితో క్లోజ్ అవుతుందండి. ఏంటంటే మన భారతదేశంలో కానీ మన ఏపీలో కానీ ఎక్కడ కూడా
ఇటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఎందుకంటే అండి ఆడవారు ఎక్కడుంటే శక్తి రూపంలో చెప్పారు మన పూర్వకాలం. ఇప్పుడు కూడా ఏ ఇంట్లో ఆడవారు గట్టిగా ఉంటే ఆ కుటుంబం చెప్పగలరు, 10 మందితో చేయించగలరు. అలాగే ఈవేళ ఎంతమంది ఆడవారు వస్తున్నారంటే అమ్మవారి సంకల్పం, అలాగే ఆడవారి సంకల్పం వల్ల ఎంత జరుగుతుంది. ఈ కార్యక్రమం మన బుధవారం నుంచి ఫస్ట్ రోజు 1,00,000 కుంకుమ, 1,00,000 పసుపు, 1,00,000 పశువు కొమ్ములు, 1,00,000 అంటిపళ్ళు, 1,00,000 నిమ్మకాయలు, 1,00,000 ధాన్యం, 1,00,000 బియ్యం, ఇలాగ 9 రోజులు చేస్తామండి. ఇదంతా కూడా స్వచ్ఛందంగా వచ్చిన మహిళలతో చేస్తున్నామండి. 10 మంది బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళతో పాటు స్వచ్ఛందంగా. నేనేమంటానంటే అందరూ వచ్చేటప్పుడు ఒక గుప్పుడు పశువు తెస్తే చాలా ఎక్కువ, గుప్పుడు కుంకుమ, అలాగ 1 డజన్ అంటిపళ్ళు, 1 డజన్ నిమ్మకాయలు అలాగా తెచ్చుకుంటే అందరికీ స్వచ్ఛందంగా చేసుకోవచ్చు. ఒక మనిషి కొనిచ్చేస్తా అంటున్నారు దాతలు, అలాగ ఇచ్చుకుంటలేదు ఎవరు కూడా మేమే ఇచ్చేస్తామని నేను అంటున్నారు. అది కరెక్ట్ కాదు అని అందరినీ భాగస్వామ్యం చేయ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఎవరి కాలం తెచ్చుకోమని దానికి ఒకటి చెప్తున్నాను. అలాగే ఇది చూడండి, నవరాత్రులు చాలా చేశారని నేను ఒక చీరకోట్ అమ్మవారికి పచ్చ అంటే ఇష్టం. అమ్మ కాశీ వారారు అమ్మవారికి పచ్చ చీర, పచ్చమాల వేసుకుంటారు, పచ్చ గాజులని. అలాగే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా ఈ 3 పూటలు కూడా ఇక్కడే. ప్రతిరోజు హోమం ఉంటది, అలాగే పూజలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇది మన రాష్ట్రానికి ఒక ట్రెండ్, అంటే దిక్సు ఎవరొకరు దాంతి కట్టాలి. చూడండి, ఎవరికైనా చేరే ముందు సంకల్పం ఉంటే కానీ అవ్వదు. అలాగే రాష్ట్రానికి మేము సంకల్పం తీసుకున్నాం. భారతదేశం కూడా ఇది ఒక దిక్కుసూసిగా వెళ్తాది. ఎందుకంటే వైబ్రేషన్ మనం చేంజ్ చేసాం సరే, వైబ్రేషన్ లేకపోతే కాశీ వారారు అమ్మవారు వైబ్రేషన్ లేకపోతే ఇంతమంది ఆడవారు తీసుకొస్తాం నా వల్ల జరగదు. అదంతా కూడా కాశీ వారారు అమ్మవారు తీసుకొస్తాం వల్ల ఈ కార్యక్రమం 21 చూడండి. పొద్దున్న కూడా వర్షం వచ్చింది, కానీ ఇక్కడ లేదు. మీరు 21 వారం కూడా వర్షం కుడుతుంది, ఇక్కడ కుర్తలేదు. పొద్దున్న నడుకుదు దాకా కురిసింది, ఇక్కడ వర్షం లేదు. అంటే ఇది అమ్మవారి సంకల్పం, అమ్మవారి దయ ఉండటం వల్ల ఈ కార్యక్రమం చెప్తున్నాం తప్ప మనం ఏదైతే ఇది లోక కళ్యాణం అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి ఉద్దేశం తప్ప రెండో ఉద్దేశం చేతలేదు. అందరికీ నమస్కారం. కాకినాడలో సంచలనం సృష్టించిన ఆల్మట్టి జెన్సిస్ క్యాపిటల్ పేరుతో పెట్టుబడులు సేకరించి మోసాలకు పాల్పడిన కేసులో 2 ప్రధాన నిందితులను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ డాక్టర్ ఎం కిషోర్ కుమార్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా పలుగు మోజేష్, సంధాన లలితాంబిక కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరించినట్లు గుర్తించారు. గత ఏడాది జులై నుంచి సుమారు 7,342 మంది నుంచి పెట్టుబడులు సేకరించగా జూన్ నెలాఖరు వరకు 3,709 మందికి రిటర్న్స్ ఇచ్చి మరో 3,633 మంది పెట్టుబడిదారులకు చెల్లింపులు నిలిచిపోయినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా 6 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి పెట్టుబడుల ద్వారా స్థిరాస్తులు కొనుగోలు చేశారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుందన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆల్మైటీ జెనసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కార్యాలయం నిర్వహిస్తూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి ప్రతి నెల లాభాలు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ అయ్యింది. బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ క్రైమ్ నెంబర్ 221/2026 అండర్ సెక్షన్ 318, 316, 339, 351 BNS, అదేవిధంగా సెక్షన్ 5 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒక కేసు కట్టాము. ఇది ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈ ఎవరైతే పులుగు మోజేష్, అదేవిధంగా సందన లలితాంబిక వీళ్ళిద్దరూ కూడా ఆల్మైటీ జెన్సిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వీళ్ళిద్దరూ ప్రెజెంట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. వీళ్ళు జూలై 2023 నుంచి చాలామంది పీపుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా టోటల్ ఇన్వెస్ట్మెంట్లు 7,342. అంటే కొంతమంది 1 లక్ష పెట్టి ఉండొచ్చు, 5 లక్షలు పెట్టి ఉండొచ్చు. అలాగా టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 7,342 పెట్టడం జరిగింది. ఈ 7,342లో 30/6/2026కి 3,709 ఇన్వెస్ట్మెంట్లు క్లోజ్ చేసేసారు, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారు. ఆ తర్వాత యాజ్ ఆన్ 30/6/2026కి 3,633 ఇంకా రన్ అవుతున్నాయి. అంటే టోటల్గా పీపుల్ 98,66,92,943 ఇంత పెట్టుబడులు పెట్టారు. ఈ 30/6/2026కి ఇంకా 57,87 లక్షల వర్త్ ఆఫ్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి.
ఈ 53 కోట్లలో ఇతను 16 కోట్ల వరకు రిటర్న్ ఇచ్చాడు. బట్ ఏదైతే రిమైనింగ్ 37 కోట్లు అనేది ఇంకా రిటర్న్ ఇవ్వట్లేదు పీపుల్కి. ఈ ఎవరైతే రిటర్న్ ఇవ్వట్లేదు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయగా వన్ ఆఫ్ ద కంప్లైంట్ మేము తీసుకొని ఈ కేసు కట్టామన్నమాట. అట్ ప్రెజెంట్ 37,74,06,843 రూపాయలు అనేది పీపుల్కి ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. ఓకే, మీ ఎవరైతే పీపుల్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ తరఫున. కాకినాడ జిల్లా తొడంగి మండలం ఎల్లయ్యపేట సముద్ర తీరంలో చేపల వేటబోటుకు ఆకస్మికంగా నిప్పంటుకున్న ఘటనలో గాయపడిన 2 జాలర్లను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ ఆసుపత్రిలో పరామర్శించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం మత్స్యశాఖ అధికారులతో మాట్లాడిన ఆయన బాధిత జాలర్లకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయక చర్యలు, పరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారులు కూడా బాధితులను పరామర్శించి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ బాగాలేదో తెలుసు సార్. సో దాన్ని బట్టి అవసరమైతే సర్జికల్ క్లీన్ చేసేసుకొని అవసరమైతే మనం పల్లాసి షీట్ అవుట్ వేస్తాం సార్. డే 2 కంటే ఇంతగా చూస్తాం. తూని ఏరియా ఆసుపత్రికి కెనరా బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా సమకూర్చిన 30 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ప్రభుత్వ తూని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ విభాగాన్ని ప్రారంభించి ఆసుపత్రిలోని వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక వైద్య పరికరాలతో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు, త్వరలోనే ఐటీ అండ్ హెచ్ ల్యాబ్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ కెనరా బ్యాంక్ అందించిన 12 రకాల అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రావడం వల్ల రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. మన తుని ఏరియా హాస్పిటల్లో స్థానిక శాసనసభ్యులు గౌరవ విప్ వర్యులు దివ్య గారు ఒక ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ వారు సమకూర్చిన దాదాపు 30 లక్షల విలువైన పరికరాలు ఈరోజు మన తుని ఏరియా హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతారు. ఇన్నాళ్ళుగా బయట వెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన ఫిజియోథెరపీ అన్నీ కూడా మన ఏరియా హాస్పిటల్లోనే మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తూ అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందాలి, మన ఏరియా హాస్పిటల్ని బలపరచాలని ఆలోచిస్తున్న స్థానిక శాసనసభ్యుల వర్యులకి, అదేవిధంగా వారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఎక్విప్మెంట్ అన్ని ఇచ్చిన కెనరా బ్యాంక్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దాదాపు 10 నుంచి 15 డెలివరీస్ మన ఏహెచ్లో జరుగుతుంది. అదేవిధంగా 15 నుంచి 20 దాకా శస్త్రచికిత్సలు కూడా, సర్జరీస్ కూడా మనం చేపడుతున్నాము. సో ఏరియా హాస్పిటల్లోనే పేద ప్రజలకి అందుబాటులో అన్ని రకమైన సౌకర్యాలు ఈ ప్రభుత్వం చేపడుతున్నది. ప్రజలు దాన్ని వినియోగించుకోవాల్సిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. మన కెనరా బ్యాంక్ వాళ్ళు మన హాస్పిటల్ తుని ఏరియా హాస్పిటల్కి 30 lakhs డొనేషన్ చేశారు. ఈ 30 lakhs తోటి కూడా దాదాపు 12 ఎక్విప్మెంట్లు వీళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చేసి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్. ఈ ఫిజియోథెరపీ అనేది మన తుని ఏరియా హాస్పిటల్లో ఇంతకుముందు లేదు. ఈ అవకాశం నిజంగా కెనరా బ్యాంక్ వాళ్ళు కల్పించారు. మన ఫిజియోథెరపీ పెట్టి ఇక్కడ ఎక్విప్మెంట్స్ వాళ్ళు డొనేట్ చేసి ఫిజియోథెరపీకి అవకాశం, ఇంతకుముందు మన పేషెంట్లు అందరూ కూడా ఎక్కువగా ఆర్థోపెడిక్ పేషెంట్స్ వస్తారు కాబట్టి మన తుని ఏరియా హాస్పిటల్కి ఆ ఆర్థోపెడిక్ పేషెంట్స్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు డాక్టర్స్ కూడా, ఫిజియోథెరపీ లేకపోవడం వల్ల ఈ ఏరియా హాస్పిటల్లో. సో ఆ అవకాశం కూడా, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు మన కెనరా బ్యాంక్ వాళ్ళు. వాళ్ళ 30 లక్షలతోటి
డొనేషన్స్ చేసి ఎక్విప్మెంట్ డొనేషన్ చేసి ఆ గ్యాప్ని ఫిల్ చేశారు. కాబట్టి పేషెంట్స్ కూడా ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మన హాస్పిటల్లోనే వాళ్ళకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజలకు అందుబాటులో ఉండే సేవా వేదిక కల్పించాలనే లక్ష్యంతో కాకినాడ జిల్లా పెద్దాపురంలో నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. శుక్రవారం నాడు ప్రారంభించబడిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, వీర మహిళలు, యువజన నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ జనసేన కార్యాలయంలో కేవలం పార్టీ సమావేశాలకే పరిమితం కాదని ప్రజల సమస్యల పరిష్కారానికి అండగా నిలిచే సేవా కేంద్రంగా పనిచేస్తుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏదో వాటిలో ఏదో మూల జాయినింగ్ పెట్టుకోవటం జరుగుతూ ఉంది, చాలా సంతోషం. అలాగే పెద్దాపురం పట్టణం నుంచి కూడా మనకి ఎక్కడా మన జిల్లాలోనే, మరి ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అమలాపురంలో అయితే 6 సంవత్సరాలు అయితే కాకినాడ జిల్లాలో మొట్టమొదటి జనసేన పార్టీ మున్సిపాలిటీలో స్వరం వినిపించినటువంటి మన పెద్దాపురం పట్టణం నుంచి ఉమ్మశక్తి లోకరత్నం గణేష్ గారు ఎన్నికవడం సర్వసాధారణంగా రాజకీయాల్లో ఎక్కిన తర్వాత ఒక్క కౌన్సిలర్గా కూర్చోవడం చాలా కష్టం. అదే పక్కన వైసీపీ నుంచి బలంగా 20-30 మంది కౌన్సిలర్లు అక్కడ ఉండటం, మరి ఒకే అమ్మాయి అక్కడ ఉంటే కన్నా వారు మీ వార్డులో పని అవ్వాలంటే మా పార్టీలో రండి అని అడిగినప్పటికీ ఒక నిర్దాసైనటువంటి జనసేన పార్టీకి ఎక్కడ తొలగకుండా బెదరకుండా 5 సంవత్సరాలు కూడా మరి ఖచ్చితంగా జనసేన పార్టీ కండువా ధరించి మున్సిపాలిటీకి వెళ్ళేందుకు మరి మన ఆడపడిచినటువంటి లోకరత్నం గారు కూడా ఈ సభాముఖంగా, ఎందుకంటే రాజకీయాల్లో ఒత్తిడి గురవి మన వార్డులో పని కోసం వెళ్ళిపోయారని చెప్పేటువంటి ఒక సాగుతో వెళ్ళిపోవచ్చు 2 నిమిషాలు. మరి ఎక్కడా బెదరకుండా ఎక్కడా బెదరకుండా అలా జనసేన పార్టీకి అలా నిలబడి ఇలా చెప్పుకుంటే వెంకటలక్ష్మి గారు సీనియర్ మన వెంకయ్య వెంకటలక్ష్మి గారు ఎక్కడ ఒక పదవి కూడా రాకపోయారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మొన్న మన కమిటీలో ఒక స్థానం కౌన్సిలర్గా ఆవిడకి మన స్థానం కల్పించాం. అయినప్పటికీ ఆ రోజుల పరిస్థితుల్లో మనం నెగ్గలేకపోయాం. ఎప్పుడు వెంకటలక్ష్మి గారిని ఫస్ట్ నుంచి పార్టీ జెండా మోస్తా ఉన్నాం, పార్టీ కోసం కష్టపడతా ఉన్నాం. ఆవిడ్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. మన పరిధిలో ఏమి చేయలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక పార్టీ కోసం కష్టపడినటువంటి వెంకటలక్ష్మి గారు. అలాగే ఆనాడు నుంచి అన్నయ్య అని ఒక సొంత తోబట్టుగా మన ఇందిరా గారు కానీ మరి ఆవిడతో సమానంగా ఎక్కడికైనా మరి కష్టాలను నష్టాలు పోల్చుకుని శ్రీదేవి గారు ఆవిడ మన పార్టీ కోసం మరి ఎలక్షన్లో తిరిగిన తీరు మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ప్రతి కార్యకర్త కష్టం గుర్తించేటటువంటి నాయకుడు దాన్ని గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే మీ అందరి కష్టాన్ని గుర్తించేటటువంటి నాయకుడు మీకున్న కూడా మీ అదృష్టంగా కూడా చెప్తాను. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అనుకున్నటువంటి పరిస్థితి ప్రతి కష్టపడ్డ కార్యకర్తలు గుర్తించుకునేటువంటి పరిస్థితి ఎలాగైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉందో అదేవిధంగా నేను కూడా పాటిస్తా ఉన్నాను. అలాగే పెద్దాపురం దేవి గారు ఫస్ట్ నుంచి ఆవిడ పాత పెద్దాపురం ఆవిడ కూడా ఏమంటే ఏదో చేయండి ఏదో చేయలేరు, చేయడానికి మనకు పూర్తిగా అధికారం లేదు. మనం 30% కూడా మన వీక్నెస్ కనిపెట్టాలో దీంట్లోనే మనల్ని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు. మనల్ని విడదీసి రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన జరుగుతుంది. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులోని వారాహి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు గుప్త నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకురాలు కాళ్ళ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 15వ తేదీ ఉదయం 5 గంటలకు మాలాధారణ దీక్షతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదానాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఆషాఢ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కుటుంబానికి శుభ ఫలితాలు, అనుగ్రహం లభిస్తాయని పేర్కొన్నారు. దీక్ష చేపట్టే భక్తులు
భూశయనం, బ్రహ్మచర్యం, ఒంటి పూట భోజనం వంటి నియమాలు పాటించాలని సూచించారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. ఇప్పుడు నేను ఈ సభాముఖంగా అందరికీ చెప్పేది ఏంటి అంటే, శ్రీ 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 కాకినాడ రూరల్, కాకినాడ కొవ్వూరు వారాహి అమ్మవారు శక్తిపీఠం సంబంధించి మాకు ఇక్కడ ఎలాంటి సంబంధము లేకుండా నేను, మా బ్రదరు, మా అన్నయ్య గారు వ్యక్తిగతంగా పూజా కార్యక్రమాలు అయితే మాత్రం చేయాలనేసి నిర్ణయించుకున్నామండి. ఇక్కడ సంబంధించిన అన్నదాన ప్రసాద కార్యక్రమం కానివ్వండి, పూజా కార్యక్రమం కానివ్వండి, హోమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎండోమెంట్ గాని, అలాగే ఇక్కడ వారాహి పీఠానికి గాని ఎలాంటి సంబంధం లేదండి. మేము వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నాము. భక్తులు అలాగే మీడియా ప్రతినిధులు అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు జూలై 15 నుంచి 23 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో, ఈ 9 రోజుల నవరాత్రుల్లో, వారాహి గుప్త నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే గుప్త నవరాత్రులు ఇంట్లో కూడా చక్కగా అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు. అలాగే అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా మన వారాహి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంగణంలోనే జరుగుతాయన్నమాట. ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో ఆ ప్రాంగణంలోనే చేయడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అలాగే కుంకుమ పూజలు ఉంటాయి. అలాగే చక్కగా హోమాలు చేసుకునే వాళ్ళకి హోమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియచేయాలి అండ్ మీకు కావాలి అనుకుంటే కనుక కింద నెంబర్స్ అయితే ఇస్తాము, కొన్ని నెంబర్స్. ఆ నెంబర్స్ ని సంప్రదించి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే పొందుతారని ఆశిస్తున్నాము. జై వారాహి మాత. శ్రీమాత. ఏంటండి అనేది మనకి స్పెషల్ అండి. ఇక్కడ మనం ఎప్పుడు మానలేదండి. అంటే ఈ రోజు నేను ఉపాసన తీసుకుంటున్నాను అనేసి వెళ్ళిపోయినా మా అన్నయ్య గారు నిర్వహిస్తారండి, ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా గానీ. ఎందుకంటే మనము ఈ రోజు మనం టెంపుల్ మొదలు పెట్టిన తర్వాత స్టిల్ ఈ రోజు వరకు కూడా పంచమి అనేది ఎప్పుడు మనం వదిలిపెట్టలేదండి. అది మా సంప్రదాయం. అక్కడ ఒకవేళ అమ్మవారు గుడిని ఎండోమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా గానీ మనం వ్యక్తిగతంగా మనం ఎప్పుడు పంచమి వదలలేదండి. చేస్తున్నామండి, మేము వ్యక్తిగతంగా చేస్తున్నాము, వాళ్ళు పెట్టుకున్నారండి. కానీ అక్కడ చేసేదైతే మాత్రం మేము పెట్టిన వాళ్ళు మేమేనండి. మేము ధూపదీప నైవేద్యాలు అయితే మాత్రం మా సమక్షంలోనే జరుగుతున్నాయండి, ఎండోమెంట్ కాదండి. మా ద్వారానండి. అది మా వ్యక్తిగతం అండి. కాకినాడ జిల్లా తూని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పరామర్శించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. జిల్లా యంత్రాంగం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి చిన్నారి ఇంటి పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ ఇంటి వెనుక ఉన్న కొండ ప్రాంతంలో మరోసారి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని విధాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నారి ఆచూకీపై సమాచారం తెలిసిన వారు వెంటనే అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అది కూడా మనం గుంపాలతో ఆ రోజు బాగా హెవీ రెయిన్ వచ్చింది సార్. ఒక పైనుంచి గ్రావెల్ అది కూడా అలా గుంపాలకు వచ్చేస్తుంది సార్. దానికి కూడా దాని కింద డెబ్రీస్ కింద ఏదైనా పడిపోయి ఉండొచ్చు, అది కూడా మనం చెక్ చేసాం సార్. మొత్తం ఈ ఆకులన్నీ తీయించి సార్. దీనిపైన కొండ వాళ్ళలోనే కింద భాగంలో అలాగే అక్కడ మనం ఫారెస్ట్ వాళ్ళు ట్రెంచ్ తవ్వారు సార్. ఆ ట్రెంచ్ అంతా కూడా మనం గుంపంతో అన్ని చెక్ చేసాము. ఇదైతే సుమారు 5 సార్లు మనం ఇది వెల్డ్ పెట్టాం సార్. ఎన్యూమరేట్ చేసాం సార్ 470 హౌసెస్లో. ఆ రోజు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు మొత్తం ప్రతి పర్సన్ని వెరిఫై చేశాం సార్. ఇక్కడ డంప్లో వచ్చిన 5,000 కాల్స్ని కాల్ టు కాల్ వెరిఫై చేశాము. ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు ఈ మేకలు కోసం ఆవులు మేపుతారు కదా, వాళ్ళ దగ్గర ఫోన్స్ ఏమి ఉండేది కదా. మనం అవి కామన్ నెంబర్స్ 48 నెంబర్స్ వచ్చినాయి సార్. ఆ టైంలో ఇక్కడ తిరిగిన వాళ్ళు అవన్నీ కూడా మనం పిన్ టు పిన్ వెరిఫై చేసాం సార్. ఓకే. ఇక్కడ ఇది కొద్దిగా మనకి అసైన్ ల్యాండ్ ఉంది సార్ డౌన్ లో. ఓకే. జీడి పెక్కులు వేరుకోవడానికి కొంతమంది వస్తారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు. 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య.
అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. వెల్కమ్ బ్యాక్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చిందే. భద్రాచలం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు చేరింది. వరద ప్రభావంతో ఆలయ పరిసరాల్లోని దుకాణాలు, ప్రధాన రహదారులు నీట మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భక్తుల దర్శనాలకు కూడా ఇబ్బందులు తలెత్తాయి. వరద పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు గోదావరిలోకి వెళ్లవద్దని, గట్టు వెంబడి సంచరించవద్దని రెవెన్యూ పోలీసు అధికారులు హెచ్చరించారు. గండిపోచమ్మ ఆలయానికి భక్తులు వరద తగ్గే వరకు రావద్దని సూచించగా సహాయ చర్యలకు అధికారులు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు కనీస వేతనాలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు కనీస సంక్షేమ పథకాలు కూడా వర్తింపజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షుల పద్మావతి, ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి, సిఐటియు సీనియర్ నాయకుడు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా ముట్టడి చేస్తున్నాం. ఇది సాదా ధర్నా కాదు, అంగన్వాడీ వర్కర్ల యొక్క ఆగ్రహం. ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానం ఏంటంటే తాము అధికారంలోకి వస్తే మీ సమస్యన్ని పరిష్కారం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు దాటిపోయింది, జ్ఞాపక శక్తి తగ్గిపోయిందో ఏమో, ఇంతవరకు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే గారు 2 లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నారు. అందులో 10% కూడా ఇవ్వలేరా? ఓ 10% ఇస్తే అప్పుడు 20,000 రూపాయలు. ఒక్కొక్క ఎమ్మెల్యే 5 ఏళ్ళే ఆయన సర్వీసు, ఈ 5 ఏళ్ళు సర్వీస్ చేసినందుకు 50,000 పెన్షన్ తీసుకుంటాడు. అందులో కనీసం 0.5% ఇవ్వలేడా? దానికి ఏం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, మొన్న పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మిస్తాను నేను అన్నాడు ఆయన. అంగన్వాడీ ఆయమ్మ వేతనం 7,000. ఈ 7,000 రూపాయలతో పేదరికాన్ని నిర్మూలించేస్తారా? ప్రజల మీద మరీ ఎంత జోకులు వేయడం మరి మంచి పద్ధతి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాను అని వాగ్దానం చేశాడు ఆయన. 7,000, 11,500. వీటితో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిపోతాయా? 2019లో పెంచారు, కేవలం 1,000 రూపాయలు. 7 ఏళ్ళు అయింది, ఇంతవరకు మళ్ళా 1 రూపాయి పెంచలేదు. ఈ మధ్యలో పెట్రోలు, గ్యాసు, డీజిల్, కరెంటు ఛార్జీలు, రైలు టికెట్, బస్సు టికెట్ అన్ని ధరలు పెరిగాయి. పెరగంది ఏది వేతనాలు తప్ప ఏమీ పెరగలేదు. అందుకని ఈ బయట చేస్తున్నాం, తుమ్మి తేల్చుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు తక్షణం వేతనాలు పెంచి తీరాలని చెప్పి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్త భాగంలో
డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా కాకినాడ జిల్లా అంతా వర్కర్స్ హెల్పర్స్ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చే హామీని మరిచి అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని మేము అడుగుతుంటే వేతనాలు పెంచకపోయి అంగన్వాడీ వర్కర్కి 11,500 ఇస్తూ ఒకవేళ 11 లక్షలు అనుకుంటుందేమో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ జీతం. కానీ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. అంగన్వాడీ వర్కర్ పిల్లలు చదివితే విద్యా దీవెన రావట్లేదు, వాళ్ళ ఇంట్లో అత్తమామలకి పెన్షన్ రావట్లేదు. ఒకవేళ అంగన్వాడీ వర్కర్ భర్త చనిపోతే ఆవిడకి పెన్షన్ ఇవ్వట్లేదు, హెల్పర్ భర్త చనిపోయినా పెన్షన్ ఇవ్వట్లేదు. ఏమైనా గృహం కట్టుకుందామో అప్పు చేసుకుని అంటే ఆ గృహానికి సంబంధించిన లోను కూడా అంగన్వాడీలకి ఇవ్వట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. పెరుబెల్లి చంద్రావతి, కాకినాడ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా కోరికల దినం సందర్భంగా ఈరోజు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుందని కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంతంలో కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యటించిన ఆయన జంగిల్ క్లియరెన్స్, పారిశుద్ధ పనులు, విధి దీపాల నిర్వహణకు పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల సుందరీకరణకు నగరపాలక సంస్థ తమ వంతు సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తో పాటు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, శానిటేషన్, హార్టికల్చర్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం ప్రతి వీక్లో ఒకరోజు ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా న్యాయస్థానం అంటే జిల్లా జడ్జి గారు, కలెక్టర్ గారి ఆఫీసు, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలని మనంతా కూడా ప్రతిరోజు కూడా మనం ప్రతి వీక్లీ వన్స్ క్లీన్ పెట్టే కార్యక్రమం పెట్టాం. ఇది వర్షాకాలం కాబట్టి చాలా ట్రీస్ కొంచెం కిందకు ఒరిగిపోవడం కానీ లేకుంటే బ్రాంచెస్ రావడం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా కట్ చేసి చేయటం జరుగుతుంది, ఎందుకంటే క్రిములు అవి చేయడానికి అవకాశం ఉంది. అట్లానే శానిటేషన్ విషయంలో కూడా మరి ప్రతి వీక్లీ వన్స్కి ఈ కార్యాలయంలో ప్రధాన కార్యాలయంలో అయిన కలెక్టర్ గారి ఆఫీసు, అదేవిధంగా జిల్లా న్యాయస్థానం గారి ఆఫీసు, వారి యొక్క ఆఫీసుల్ని ఆ ప్రిన్సెస్లో క్లీన్ చేయవలసిందిగా మన మున్సిపల్ ఎంహెచ్ఓ గారి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసుకున్న గార్బేజ్ క్లీన్ చేయడం జరిగింది. అక్కడ సెకండ్ రోజు కూడా గార్బేజ్ క్లీన్ చేసుకుని ఆలోచించడం జరిగింది. అదేవిధంగా మనకి న్యాయస్థానం సముదాయంలో ఉన్న ప్లేస్లో కూడా ఒక డంపర్ బిన్ పెట్టమని ఎంహెచ్ఓ ఇన్స్ట్రక్షన్ జరిగింది. విల్ డూ దట్. అదేవిధంగా మనకి కలెక్టర్ గారి ఆఫీసులో వెనకాల కూడా ఒక డంపర్ బిన్ పట్టవలసిందిగా ఆదేశించడం జరిగింది. యూ విల్ డూ దట్ వర్క్. ఇంకా అట్లనే న్యాయస్థానం గారు అక్కడ ఆ కోర్టు ప్రిన్సెస్లో కూడా వేస్ట్గా వాటర్ వెళ్ళిపోతున్న ఒక ప్లేస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, పైప్ని. దాన్ని కూడా క్లీన్ చేసి దాన్ని కూడా క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా న్యాయస్థానాల ప్రిన్సెస్లో లైట్లు వెళ్ళట్లేదని బార్ అసోసియేషన్ సెక్రటరీ గారు మనకి చిన్న కంప్లైంట్ అవ్వడం జరిగింది. నేను వెళ్ళి స్వయంగా పరిశీలించడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి డిఈ గారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ లైట్స్ని విదిన్ 24 అవర్స్లో రిపేర్ చేసి లైటింగ్ అయ్యే విధంగా చేయవలసిందిగా నేను ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఎలక్ట్రికల్ డిఈ గారు విల్ డూ దట్ వర్క్. అదే విధంగా అక్కడే మనకి పబ్లిక్ ట్యాప్ ఉంది. పబ్లిక్ ట్యాప్లో వాటర్ కూడా మనం పరిశీలించడం జరిగింది. వాటర్ 70% డ్రింకింగ్ వాటర్, మంచి వాటర్ ఇస్తున్నాము. 0.510కి నమోదైంది క్లోరినేషన్. కాబట్టి షూర్టీగా 100% డ్రింకింగ్ వాటర్ మనం కల్పిస్తున్నాం. అదేవిధంగా మనకి లైటింగ్ విషయంలో మనకి కొన్ని చోట్ల 6 మనంతా లైట్స్ ఆన్ చేస్తున్నాం. 6కి వెలుగుతున్నాయి. కొన్ని చోట్ల 6:30కి కాక 7 o'clock వెలుగుతున్నవి. అవి మీటర్కి వేరే కంపెనీ మీటర్స్ బిగించడం వల్ల ఒక వేరియేషన్, హాఫ్ అన్ అవర్ వేరియేషన్ వస్తుంది. అది కార్పొరేషన్ చేస్తున్న విధానం కాదు. అది పైనుంచి ఉత్పత్తి విషయంలో కొంచెం టెక్నికల్ ఇష్యూ ఏర్పడుతున్నాయి. అందువల్ల లైటింగ్ విషయంలో 6:30 కాకుండా 6 కాకుండా కొన్ని లైట్స్ 7కి వెలుగుతున్నాయి అని గమనించడం కోరుతున్నాము. దానిపైన కూడా మనం పై వారికి మనం లెటర్ కూడా రాయడం జరిగింది. దీనివల్ల పబ్లిక్ పర్సెప్షన్ తగ్గుతుంది అని కూడా వారికి విన్నవించడం జరిగింది. సదరు విషయం మన గౌరవ కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టాము. సార్ కూడా మళ్ళా హెడ్స్కి మాట్లాడతామని సార్ కూడా చెప్పారు. ఇక మనకి శానిటైజేషన్లో సంబంధించి ప్రతిరోజు కూడా మనం
ఈ డ్రైన్స్ మనం క్లీన్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి డంపింగ్ యార్డ్స్, డంపింగ్కి కూడా ఏంటది డంపర్ బిల్ వెహికల్స్ కూడా మనం వచ్చినాయి. డంప్ బిల్స్ కూడా మనం కొంటున్నాం. ప్రజల నుండి స్వీకరించిన వినతులకు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పిఠాపురం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో ఆయన ఆర్జీలను స్వీకరించారు. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. పీదొంతమూరు గ్రామంలోని గోపాలరావు చెరువు షట్టర్లు పనిచేయడం లేదని, పంట కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అక్కడ నుంచి ఉన్నది వేసుకుంటే వేరమ్మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం తాము దాదాపు 50 ఏళ్లుగా నివసిస్తున్న సొంత ఇంటిని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పిఠాపురం మహారాజా మేనకోడలు వినపాల చంద్రలేఖ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పిఠాపురం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ను కలిసి ఆమె వినతి పత్రం సమర్పించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఇంటిపై జరుగుతున్న అక్రమ యత్నాన్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రలేఖ పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రలేఖ అండి, విన్నపాల చంద్రలేఖ. మా మహారాజా గారు మేనకోడలు నేను, పిఠాపురం మహారాజా గారు మేనకోడలనే. కానీ మమ్మల్ని నానా ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాళ్ళకి స్థలం ఏమీ లేదు, మాది స్థలం. మా తాతయ్య మా నాయనమ్మ రాసిచ్చారు మాకు. ఆ ఆస్తి మేము అనుభవిస్తున్నాం అంతే. మేమేమి ఇంత పెసరు అమ్ముకోలేదు, చేయలేదు. జాగ్రత్త పెట్టుకుని చూసుకుంటున్నాం. అది నా పిల్లల్ని పెట్టుకుని చూసుకుంటున్నాను. నా పిల్లలు చదువుకుంటున్నారు. అది చదువుకుంటుంటే మరి ఇలాగే పోతుంటుంటే మేమేం చేయగలం అండి? అంత కష్టం పెట్టేస్తే మాకేమి ఇంకా ఇతర ఎక్కడ మేము ఆస్తులు గట్రా మేము ఎవరిది తీసుకోలేదు. మా ఆస్తే మేము బాగు చేసుకుంటున్నాం. మాదే మేము జాగ్రత్త పెట్టుకున్నాం. ఎవరిని మీరివ్వండి అని మేము అడగలేదు. దాంతో బతుకుతున్నాం మేము. గతంలోనూ ఇలా చేస్తున్నారని మేము పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ ఇచ్చామండి. ఇస్తే ఆయన ఎవరినెవరినో పంపిస్తే మేము ఇంకా మీ జోలికి రారమ్మో, భయపడకండి అని చెప్పారు. అని మళ్ళీ 2 సంవత్సరాలు ఊరుకుని మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా కొందరు వచ్చేయడం. ఈ ఎంఆర్ఓ గారు చెప్పారని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు మాకేం తెలియదు. మేము ఏనాటి నుంచి అక్కడి నుంచి కదలలేదు. ఆ ఇంట్లోనే ఉన్నాం. నా పెళ్లి అక్కడే అయింది, పిల్లలు అక్కడే పుట్టారు నాకు. మేము ఆ ఇల్లు ఎప్పుడు వదిలిపెట్టలేదు. అప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాం. మరి ఇవాళ కొత్తగా మరి మేము అందులో ఉంటాం లేదంటే అర్థం ఏంటండి? ఏమన్నా ఉందా? మేము ఆ ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి పోలేదు. నా పేరు వెన్నపాల మాధవరావు అండి.
మాది పిఠాపురం గ్రామం అండి. మా అమ్మగారు వెన్నపాలి చంద్రలేఖ రాజయ్య గారు మేనగోళ్ళు అండి. అయితే మేము గత 52 సంవత్సరాలండి నేను పుట్టిన దగ్గర నుంచి ఆ స్థలంలోనే ఉన్నాం. మా నాయనమ్మ గారు మా తాతయ్య గారు కొన్న ఆస్తి అండి అది. అయితే 2024లో మేము ఎవరో కొన్నామని చెప్పి కొంతమంది వ్యక్తులు వచ్చి మేము ప్రాపర్టీ కొనుక్కున్నాం, ఈ ప్రాపర్టీ మాది, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి మనుషులతో తీసుకొచ్చి హడావుడి చేస్తే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటే ఆయన ఆర్డీఓ గారిని పంపించి ఇది ఎవరికి సంబంధం లేదు, కోర్టులో ఉంది, ఈ డాక్యుమెంట్ మా డాక్యుమెంట్లు వాళ్ళ డాక్యుమెంట్లు చూసి కోర్టులో ఉంది, కోర్టులో తేలేక అప్పుడు ఆలోచిద్దాం మీరు వెళ్ళిపోండి అని పంపించారండి. 2 సంవత్సరాలు బాగానే నడిచిందండి. తర్వాత నుంచి గత 10 రోజుల నుంచి మళ్ళీ మేము పడాలో కంప్లైంట్ ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి వచ్చి కొలుస్తారు అని చెప్పి ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చారండి. ఎంఆర్ఓ గారికి మళ్ళీ రిప్లై ఇచ్చామండి, అయ్యా మేము కోర్టులో ఉన్నదండి, కోర్టులో నడుస్తుండగా మీరు రాకూడదు అని చెప్పి మా లాయర్ గారు అన్నారని రిప్లై ఇస్తే దాన్ని పట్టించుకోకుండా సర్వేయర్ గారికి ఇచ్చారండి. సర్వేయర్ గారు కూడా అలాగే రిప్లై ఇచ్చారండి. 3వ తారీఖు మధ్యాహ్నం 3:30కి పోలీసు వారిని తీసుకొని సర్వేయర్ గారు అవతల పార్టీని తీసుకొచ్చి కొలతలు కొలిసేసి దౌర్జన్యంగా వాళ్ళు పెట్టి ఫోటోలు తీసుకొని పొజిషన్లో వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు సార్. 50 సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి మేము ఉంటే పొజిషన్లో వాళ్ళు ఉండడం ఏంటండి? అధికారులు కూడా అయ్యే మాటలు మాట్లాడుతున్నారు, పొజిషన్లో వాళ్ళే ఉన్నారు మీరు లేరు అని. పొజిషన్లో మేమే ఉన్నాం సార్, ప్రజెంట్ ఇప్పుడు దాకా కూడా పొజిషన్లో మేమే ఉన్నాం, వాళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అని చెప్తున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం అండి? పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నామండి, అప్పుడు సాల్వ్ అయిందండి, మళ్ళీ మొదలు పెడుతున్నారండి. మనశ్శాంతిగా మమ్మల్ని బతకనట్లేదండి. రెవెన్యూ వారు పోలీసు వారు అందరూ కలిపి మమ్మల్ని బతకనట్లేదు సార్. మీరే మమ్మల్ని కాపాడాలి, లేకపోతే వేరే ఇంక దారి ఏమీ లేదండి, చావే శరణ్యం అండి, ఇంకేమీ లేదు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటేనే ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోగలరని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం విద్యుత్ నగర్లోని ఐడియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని, తరగతి గదిలో నేర్చుకున్న విద్యకు అదనంగా కృషి చేస్తేనే విజయం సాధ్యమవుతుందని సూచించారు. ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహపడకుండా మరింత నేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఫౌండర్లీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉద్యోగ మేళాలో ఇన్ఫోసిస్, విప్రోతో సహా 18 ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. రంజిత్ గారు డైరెక్టర్ ఐడియల్ కాలేజ్, శ్రీ రవిచేద చిక్కల ఫౌండర్లీ ఫౌండర్ Mr. Shahrukh. Then I felt that I should definitely encourage him. That's why I'm here. So that you have nicely organized this event, and you could rope in the big names. When I look at the list of recruits are here today. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నేను చూస్తున్నాను ఇదంతా కూడా. అయితే ఈరోజు మనం చాలా భారీగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ప్లేస్మెంట్ డ్రైవ్ కాకుండా మా ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో మేము ఈ డ్రైవ్ని ఫౌండర్లీ అని చెప్పేసి ఒక సంస్థ ద్వారా మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి హరేంద్ర ప్రసాద్ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. ఆయన కొన్ని సలహాలు చెప్పారు. ఆ సలహాల ప్రకారం మనం కూడా డెఫినెట్గా అవన్నీ కూడా మనం పాటిస్తాం. ఆ విధంగా చేసి ఇంత పెద్ద భారీ మేళా అంటే, జాబ్ మేళా అంటే ఈ జిల్లా వ్యాప్తంగా అంత 100 మంది ఇక్కడికి తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా జాబులు రావాలని చెప్పేసి కాలేజీ తరపున శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాను. అలాగే మనతో ఇంత పెద్ద డ్రైవ్ జరగడానికి ఈరోజు కారణమైనటువంటి ఫౌండర్లీ CEO గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మనం విందాం అన్నీ కూడా. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు రవితేజ, ఫౌండర్ ఆఫ్ ఫౌండర్లీ కంపెనీ. సో మనమైతే ఈ జూలై 10న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జాబ్ ఎక్స్పో అనేది కండక్ట్ చేసాము ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విద్యుత్ నగర్లో. సో మన ఈ జాబ్ ఎక్స్పోకి మల్టిపుల్ కంపెనీస్ని అయితే మనం తీసుకురాగలిగాము. అందులో ముఖ్యమైన కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, క్లాబ్ రూమ్, ఇలా ఒక 15+ కంపెనీస్ని అయితే మనం ఒకే ప్లేస్కి తీసుకురాగలిగి ఒక ఐటీ కైండ్ ఆఫ్ ఎక్స్పోని అయితే మనం కండక్ట్ చేయగలిగాము. అండ్ ఈ జాబ్ ఎక్స్పో అనేది ఎందుకు ప్రత్యేకం అంటే ఇట్స్ ఏ పేపర్లెస్ జాబ్ ఎక్స్పో. రెగ్యులర్గా మనకి జాబ్ మేళ అనేసరికి ప్రతి క్యాండిడేట్ కూడా ఒక 10 రెజ్యూమ్స్ని క్యారీ చేస్తూ, ఒక 10 ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ క్యారీ చేస్తూ వచ్చే క్యాండిడేట్. సో మనం కండక్ట్ చేసిన ఈ జాబ్ ఎక్స్పోకి హీ విల్ కమ్ విత్ నో డాక్యుమెంట్స్.
ఎందుకంటే మనము ఈ రోజున జూలై 10న జాబ్ ఎక్స్పో కండక్ట్ చేస్తామంటే జూలై 9నే పోర్టల్లో అయితే ప్రతి కంపెనీ యొక్క జాబ్ని మనం లైవ్ చేసాం. సో దట్ ప్రతి క్యాండిడేట్ కూడా 9th డేట్ని అప్లై చేయడం వల్ల 10th డేట్న మనకి ఆ క్యాండిడేట్ యొక్క ప్రతిదీ కూడా ఇట్ బికమ్ ఈజీ. సో తను ఒక్కసారి వెన్యూకి రాగానే తను ఏదైతే కంపెనీకి అప్లై చేసాడో సో ఆ కంపెనీని మనం టర్న్అవుట్ చేయగలిగాం. నమస్తే అండి అందరికీ. నా పేరు హేమ మేడిపూడి. ఐఎమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ ఫౌండర్లీ ప్రైవేట్ లిమిటెడ్. మేము ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాలేజ్లో మేము ఈ జాబ్ ఎక్స్పోని నిర్వహించడం జరిగింది జూలై 10న. సో దీనికి ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మేము ఒక సంవత్సరం నుంచి కూడా చాలా కాలేజెస్కి వెళ్ళి ఆ స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకంటూ కొన్ని ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే ఇంతమందికి ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు. దే ఆర్ వెరీ టాలెంటెడ్. అందరికీ ఇంటెలిజెన్స్ ఉంది, టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి. బట్ వేర్ దే ఆర్ లాగింగ్ ఇస్ they're not able to represent them. అంటే ఒక ప్రెజెంటేషన్ ఇచ్చుకోలేకపోతున్నారు, అదొక లాగింగ్. అండ్ దే ఆల్సో డోంట్ హ్యావ్ కరెక్ట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ వీ ఆల్సో హ్యావ్ మెనీ జాబ్ మేళాస్ కండక్టెడ్ ఇన్ ఏపీ. అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి చాలా జాబ్ మేళాస్ వరకు జరిగాయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కడప శ్రీ కాశీ వారాహి ఆలయంలో ఆషాఢగుప్త నవరాత్రులు. భక్తుల కోసం ఘన ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. జెన్సిస్ క్యాపిటల్ కోట్లాది రూపాయల పెట్టుబడి మోసం కేసు. 2 ప్రధాన నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు. బోటు అగ్ని ప్రమాద బాధిత జాలాలకు భరోసా. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. దేవీపట్నంలో ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి. గండిపొచ్చమాలయంలో భారీగా చేరిన వరదని. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు. 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.